పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ పోలీస్ డ్రెస్ వేస్తే థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే. హరిశంకర్ మార్క్ డైలాగులు, మైత్రి మూవీ మేకర్స్ గ్రాండియర్ కలిస్తే ఉస్తాద్ భగత్ సింగ్ బాక్సాఫీస్ దగ్గర బ్లాస్ట్ అవ్వడం ఖాయం. ఇంకొక కొన్ని గంటల్లోనే మూవీ అయితే రిలీజ్ అవబోతోంది. కానీ ఇప్పుడు మూవీ కన్నా ఎక్కువగా టికెట్ రేట్ల టాపిక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో అయితే ఉంది. ముఖ్యంగా ఏపీ వర్సెస్ తెలంగాణ అంటున్నారు. ఎందుకు ఇంత తేడా? సీన్ ఏంటంటే, నిజానికి తెలంగాణలో 90 రోజుల నిబంధన వల్ల రేట్లు పెంచడం కష్టమని అందరూ అనుకున్నారు. కానీ మేకర్స్ ఏకంగా సుప్రీం కోర్టు దాకా వెళ్లి పర్మిషన్ తెచ్చుకొని అందరికీ షాక్ అయితే ఇచ్చారు. పర్మిషన్ అయితే వచ్చింది, కానీ ఇక్కడే మైత్రి మూవీ మేకర్స్ వారు ఒక స్మార్ట్ ప్లాన్ అయితే వేశారు. హైదరాబాద్ లాంటి సిటీలో మల్టీప్లెక్స్ రేట్లు మరీ ఎక్కువ ఉంటే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి రావడం రిస్క్ అని తెలుసుకున్నారు. అందుకే గతంలో లాగా రేట్లను డబుల్ చేయకుండా చాలా రీజనబుల్ గా మల్టీప్లెక్స్ లో 295 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ లో 175 రూపాయలుగా ఫిక్స్ చేశారు. అంటే జస్ట్ 25 రూపాయల నుంచి 95 రూపాయల లోపు మాత్రమే పెంచారన్నమాట. చూసేవాడికి భారం ఉండకూడదు, మనకి కలెక్షన్స్ ఆగకూడదు అనే క్లారిటీ ఇక్కడ ఖచ్చితంగా అయితే కనిపిస్తుంది. దీనివల్ల వచ్చే రిజల్ట్ ఏంటంటే, బుకింగ్స్ ఓపెన్ అవ్వగానే టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో సీన్ వేరే లెవెల్లో ఉంది. అక్కడ గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్ ని మేకర్స్ ఫుల్ గా వాడేసుకుంటున్నారు. ఏపీలో మల్టీప్లెక్స్ లో అదనంగా 125 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ లో 100 రూపాయల వరకు పెంచుకోవచ్చని ఆర్డర్స్ అయితే వచ్చాయి. దీనివల్ల నార్మల్ గా 200 రూపాయలు ఉండే మల్టీప్లెక్స్ టికెట్ కాస్త 320 రూపాయలు అవుతుంది. సింగిల్ థియేటర్ లో కూడా 200 రూపాయల వరకు రేటు వెళ్లే ఛాన్స్ అయితే ఉంది. తెలంగాణలో తక్కువ పెంచి ఏపీలో అంత భారీగా రేట్లు ఉండడంతో నెటిజన్లు చాలా రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అక్కడొక న్యాయం, ఇక్కడొక న్యాయం అని కొందరు. పవన్ కళ్యాణ్ మేనియా ఏపీలో ఫిక్స్ లో ఉంటుంది కాబట్టి రేటు ఎంత ఉన్నా కూడా ఫ్యాన్స్ వచ్చేస్తారు అని మరికొందరు అయితే అంటున్నారు. అసలు ఎందుకు ఇంత డిఫరెన్స్? సినిమా వాళ్ళంతా ఉండేది హైదరాబాద్ లోనే. ఇక్కడ మార్కెట్ పల్స్ వారికి బాగా తెలుసు. పైగా నైజాం ఏరియాలో కాంపిటీషన్ ఎక్కువ. అదే ఏపీ విషయానికి వస్తే అక్కడ పవన్ కళ్యాణ్ కి ఉండే మాస్ ఫాలోయింగ్ వేరే. ఏపీ జనం సినిమాని కేవలం ఎంటర్టైన్మెంట్ లా కాకుండా ఒక ఎమోషన్ లా ఫీల్ అవుతారు. బహుశా ఆ నమ్మకంతోనే అక్కడ రేట్లు ఎక్కువగా పెంచారేమో. కానీ సగటు ప్రేక్షకుడు ఏమంటున్నాడంటే, మాకు కూడా తెలంగాణ లాగే తక్కువ రేట్లకి సినిమా చూపించొచ్చు కదా బాస్ అని. ఏదేమైనా ఉస్తాదికి ఉన్న క్రేజ్ దృష్ట్యా రేట్లు ఎంత ఉన్నా కూడా థియేటర్లు హౌస్ఫుల్ అవడం గ్యారెంటీ అనిపిస్తుంది. రేట్లు పెరిగినా తగ్గినా థియేటర్లో పవర్ స్టార్ ఎంట్రీ పడితే వచ్చే ఆ కిక్కే వేరప్ప. మరి మీరు ఏపీలో 300 రూపాయలు పెట్టి మూవీ చూస్తున్నారా, లేక నైజాంలో రీజనబుల్ రేట్కి ఎంజాయ్ చేస్తున్నారా? కింద కామెంట్స్ లో చెప్పండి. లేటెస్ట్ మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.